Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కృతి సనన్ జంటగా నటించినటువంటి ఆదిపురుషు ఈరోజు ఉదయం రిలీజ్ అయింది. కరీంనగర్లో కూడా 4 థియేటర్లో కూడా ఆదిపురుషు ఈరోజు ఉదయం రిలీజ్ అయింది. ఈరోజు ఉదయం ప్రత్యేకంగా ఆదిపురుషు బెనిఫిట్ షోలు కూడా వేయడం జరిగింది. ఫ్యాన్స్ ఉదయం నుంచే పెద్ద ఎత్తున థియేటర్కి రావడం జరిగింది. ఇక్కడ బాణసంచాలు పిలుస్తూ కూడా సందడి చేయడం జరిగింది. మొత్తంగా ఊరేగింపు మధ్య ర్యాలీ మధ్య థియేటర్కి చేరుకున్నటువంటి అభిమానులు తమ ఫ్యాన్ సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఆదిపురుషు సినిమా ఎట్లా ఉందో వారి అభిమానుల మాటలు తెలుసుకుందాం. చెప్పండి, ఆదిపురుషు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మీరు ప్రభాస్ ఫ్యాన్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే చెప్పగలుచుకున్నామండి, టాలీవుడ్కి పాన్ ఇండియా అంటే ఏందో తెలియని ఆడియన్స్కి మా హీరో తీసుకొచ్చాడు. అది మేము ప్రౌడ్గా చెప్పుకోవాలం. సినిమా 1000 కోట్లు కాదు 1500 కలెక్షన్ తెస్తుందని గట్టిగా నమ్ముతున్నాము. విఎఫ్ఎక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్యాడింగ్ అంతా కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా చేశారు. హనుమాన్ క్యారెక్టర్ మెయిన్గా దీనికి సపోర్ట్ ఇచ్చింది. ప్రభాస్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఓవరాల్గా సినిమా చాలా అంటే చాలా బాగుంది. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ హీరోగా నటించినటువంటి చిత్రం ఇది. ఈరోజు అంటే ఈ సినిమాలో ప్రభాస్కి సంబంధించిన రోల్ ఎట్లా ఉంది? రామాయణం అనేది అందరికి తెలిసిందే, కానీ ఈ సిచ్యువేషన్లో ఈ యూత్ ఐకాన్లో వరల్డ్ వైజ్ ప్రభాస్ అనే వ్యక్తి ఇలా రామాయణం చేయడం అది అల్టిమేట్గా ఉంది. ఫస్ట్ టైం ఇది ఆల్ టైం రికార్డ్ అవుతుంది. అది తీయడం కూడా అదృష్టం ఉండాలి. అది మా ప్రభాస్ అన్నకే అదృష్టం వచ్చింది. వరల్డ్ వైజ్ 100% విన్ సక్సెస్. అంటే కథ పాత కథ అయినప్పుడు కూడా దీన్ని ఎట్లా కొత్త విధానంలో కొత్త రకంగా ఏ రకంగా తీస్తారు ఆదిపురుషు? కొత్త విధంగా అంటే మన ప్రభాస్ అన్న వచ్చేసి ఏదైనా కామెడీ అయినా రొమాన్స్ అయినా ఏదైనా మన ఎలాంటి మాస్ ఫిలిం అయినా ఎలా అన్నిట్లలో చాలా బాగా చేశాడో ఇంట్లో కూడా చాలా బాగా మన శ్రీరాముడిని పోల్చుకునే విధంగా చాలా మంచిగా నటించాడు. అలాగే హీరోయిన్ అయినా వాళ్ళ సైడ్ క్యారెక్టర్ హనుమాన్ క్యారెక్టర్ అయినా అందరూ చాలా బాగా చేశారు. మన కళ్ళ ముందు జరిగినట్టు చిత్రీకరించారు. చాలా బాగుంది మూవీ కూడా. అంటే ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ సినిమాలో ఏముంటాయి? ప్రేక్షకులకు నచ్చే అంశాలు అంటే మన సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. జై శ్రీరామ్ అనే మన అందరి ఫేమస్ పాట, ఇంకా 3D ఎఫెక్ట్స్, మళ్ళీ ఎలివేషన్స్, కొన్ని బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అన్ని చాలా ఎలివేషన్. రామాయణం అందరికీ తెలిసిందే, కానీ దీనిలో చూడాల్సిన కొత్త ఏంటంటే ఎలివేషన్స్, ఎఫెక్ట్స్. కొన్ని ముందే చెప్పాడు డైరెక్టర్, కొన్ని సంబంధించిన నాకు ఆలోచన బట్టి చేశాను డైరెక్షన్ అని చెప్పాడు. అలా కొన్ని కొత్త న్యూ సీన్స్ కూడా చూడగలరు. చాలా బాగుంది సినిమా, ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇక మొత్తానికి అయితే పాటలు అయితే చాలా బాగున్నాయి. అంటే ఒకప్పటి ప్రముఖ బాలీవుడ్ హీరో ఇందులో అయితే విలన్ క్యారెక్టర్ రావణ క్యాస్ట్ చేశారు, సైఫ్ అలీ ఖాన్ చేశారు కదా, ఈ క్యారెక్టర్ ఎట్లా ఉంది? చాలా అంటే చాలా బాగా చేశాడు. మన విలన్ అంటే విలన్ కన్నా తోపు చేశాడు. మన రావణానికి పర్ఫెక్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. తన బాడీ కానీ తన ఫిజిక్ చాలా బాగా సూట్ అయింది. యాక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా చేశాడు విలన్కి. అంటే బాహుబలితో కంపేర్ చేయగలమా? బాహుబలితో పోల్చుకుంటే సినిమా ఎట్లా ఉంది ఆదిపురుషు? ఏదైనా చెప్పాను కదా, మన ప్రభాస్ అన్న ఏదైనా చాలా బాగా చేస్తాడు. బాహుబలి మన ఆల్రెడీ రాజమౌళి కూడా చెప్పాడు, నేను క్యారెక్టర్ని బట్టి కాదు ఆల్రెడీ ముందే డిసైడ్ చేస్తా వాళ్ళని, మనుషులను బట్టి కాదు డిసైడ్ చేశాను. అలాగే ఇది ఆదిపురుషు కూడా దేవునికి సంబంధించిన మూవీ అయినా దీనిలో కూడా చాలా అంటే 100% ఇచ్చాడు ప్రభాస్ అన్న. చాలా బాగా చేశాడు, యాక్టింగ్ అయినా ఏదైనా మన రాముని లెక్క. అంటే కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఏ రకమైన వసూలు సాధిస్తాను మీరు అనుకుంటున్నారు? చాలా బాగుంది కాబట్టి మన బాహుబలి రేంజ్ దాటేంత, ఎందుకంటే రామాయణం కదా, మన భారతదేశం హిందూ కాబట్టి చాలా బాగా నచ్చుతుంది. వేరే నాన్ హిందూ అయినా చూస్తే వాళ్ళు కూడా నచ్చుతుంది. చాలా బాగుంది మూవీ. ఇది మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తుంది ఒకటే, కథతో పాటుగా మొత్తం సినిమాకి సంబంధించి కూడా జై శ్రీరామ్ పాటతో పాటుగా కథం కూడా బాగుంది. అదేవిధంగా బాహుబలి కంటే పెద్ద హిట్ కూడా అవుతున్నటువంటి ఆశాభావాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ వ్యక్తపరుస్తున్నారు. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, కరీంనగర్ నుంచి.